నమస్కారం. ఒకే దక్షయజ్ఞం 3 ప్రదేశాల్లో జరిగింది అంటే మీరు నమ్ముతారా? దానికి కారణం ఏంటో ఈ వీడియో చివరిలో తెలుస్తుంది. శివపురాణంలోని అత్యంత కీలకమైన సంఘటనలో ఒకటి దక్షయజ్ఞం. ఇది సతీదేవి ఆత్మార్పణకి, వీరభద్రుని ఆవిర్భావానికి, అలాగే శక్తిపీఠాల సృష్టికి కారణమైన ఘట్టం. పురాణాలు ఇంకా చరిత్ర ప్రకారం ఈ దక్షయజ్ఞం 3 వేరువేరు పవిత్ర క్షేత్రాల్లో జరిగింది. అవును, వాటిలో ఒకటి మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. మొదటి ప్రదేశం కన్కల్, హరిద్వార్. విష్ణు పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి గంగాద్వార్ వద్ద మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. అదే నేటి హరిద్వార్ సమీపంలోని కన్కల్ ప్రాంతం. ఇక్కడ ఉన్న దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం, సతీకుండం దానికి సాక్ష్యాలు. రెండవ ప్రదేశం కొట్టియూర్, కేరళ. దట్టమైన అరణ్యాల మధ్య ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలోనే దక్షయజ్ఞం జరిగిందని స్థానిక సంప్రదాయాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం జరిగే కొట్టియూర్ ఉత్సవాల ద్వారా ఆ జ్ఞాపకాన్ని ఇప్పటికీ భక్తులు స్మరించుకుంటున్నారు. ఇక మూడవ ప్రదేశం ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్. ప్రాచీన కాలంలో దక్షవాటికగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం ఒక శక్తిపీఠం కూడా. ఇక్కడి క్షేత్ర పురాణాలు దక్షయజ్ఞంతో దీని అనుబంధాన్ని వివరిస్తాయి. అయితే ఒకే యజ్ఞం 3 చోట్ల ఎలా జరిగింది? దీనికి కారణం కల్పభేదం. ప్రతి కల్పంలో జరిగే కొన్ని మార్పులను కల్పభేదం అంటారు. సనాతన ధర్మంలో కాలం ఒక సరళరేఖలా కాకుండా ఒక చక్రంలా తిరుగుతుంది అని అంటారు. అందుకే మనం కాలచక్రం అంటాం. ఒక కల్పం ముగిసి మరో కల్పం ప్రారంభమైనప్పుడు కొన్ని దైవిక సంఘటనలు మళ్లీ జరుగుతాయని పురాణాలు చెబుతాయి. కానీ అదే విధంగా కాకుండా కొన్ని మార్పులతో జరుగుతాయి. అందువల్ల దక్షయజ్ఞం వంటి మహా సంఘటన వేరువేరు కాలచక్రాలలో వేరువేరు క్షేత్రాలతో అనుబంధం కలిగి ఉండవచ్చు. ప్రదేశాలు వేరైనా ఆ లీల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యం మాత్రం ఒక్కటే. సతీదేవి యొక్క పరమభక్తి, శివుని వైరాగ్యం, వీరభద్రుని ధర్మరక్షణ, శక్తిపీఠాలు, ఇవే దక్షయజ్ఞం మనకు అందించే శాశ్వత సందేశాలు. హర హర మహాదేవ.